మార్వాడీల డీప్ ఫైనాన్షియల్ ప్లానింగ్, వడ్డీలు, ఈఎంఐలు, ట్యాక్స్ మేనేజ్మెంట్. మార్వాడీల వ్యాపార జీవితం వాళ్ళ సక్సెస్ పాఠాలు సిరీస్లో ఇది 6వ భాగం, అంటే పార్ట్ 6. ఇది మార్వాడీల బిజినెస్ సక్సెస్ సిరీస్లో విభిన్నమైన ఎపిసోడ్. ఈ డీటెయిల్స్ స్కిప్ చేయకుండా చూడండి. మీ జీవితంలో కూడా వీటిని పాటించండి. మార్వాడీల మాదిరిగా సంపన్నులు కండి. అందరూ బిజినెస్ కు దాసోహం, కానీ మార్వాడీలకు మాత్రం బిజినెస్ దాసోహం. అరటి చెట్టు అమ్మి సరిపెట్టుకోరు, విత్తనాలను పెంచుతారు. పెట్టుబడి తక్కువగా పెట్టాలి, లాభం ఎక్కువగా రావాలి. సగటు రాబడి నిష్పత్తి బలంగా ఉండాలి. ఇది మార్వాడీల స్థూల వ్యాపార దృక్కోణం. కానీ ఇది ఆలోచన మాత్రమే కాదు, ఆచరణాత్మక వ్యూహం కూడా. మార్వాడీల వ్యాపారం అంటే ఆషామాషి కాదు, ఒక్క దశలో ఆగిపోదు. మార్వాడీలు బిజినెస్లో సంపదను శాశ్వతంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ డబ్బు మళ్ళీ మరొక రూపంలో తిరిగి రావాలని ఆకాంక్షిస్తారు. నిత్యం అదే పనిలో ఉంటారు. అందుకే మార్వాడీల డీప్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద ఈ పార్ట్ 6లో కీలకమైన డీటెయిల్స్ తెలుసుకోండి. వడ్డీ వ్యాపారం. మార్వాడీల అసలైన క్యాష్ మెకానిజం ఎలా ఉంటుంది? బంగారం ఆస్తి మేనేజ్మెంట్లో రిజర్వ్ వెల్త్ స్ట్రాటజీని ఎలా ఫాలో అవుతారు? బెనిఫిట్ వచ్చే ఈఎంఐ ప్లాన్లతో హిడెన్ ప్రాఫిట్స్ ఎలా సాధిస్తారు? ట్యాక్స్ మేనేజ్మెంట్, లీగల్ ఫ్రేమ్వర్క్ ఎలా చేసుకుంటారు? నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మార్వాడీల సక్సెస్ సీక్రెట్స్ సిరీస్ మొత్తం చూడండి. మీకు ఏమనిపించిందో తెలియజేయండి. నెంబర్ 1, వడ్డీ వ్యాపారం. మార్వాడీల అసలైన క్యాష్ మెకానిజం. అది డబ్బును నిలబెట్టే మార్గం మాత్రమే కాదు, సంపదను పెంచే మార్గం కూడా. మార్వాడీల బిజినెస్ మెజారిటీ శాతం వడ్డీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది సాంప్రదాయబద్ధంగా మరియు శాస్త్రీయంగా రూపొందించుకుంటారు. మార్వాడీలు వడ్డీ వ్యాపారం ఎలా చేస్తారు? తమ వ్యాపారంలో వచ్చే రాబడితో స్టాక్ పెంచుకుంటారు. ఆ తర్వాత మిగిలే వచ్చే అదనపు నగదును బ్యాంకులో డిపాజిట్ చేయరు. ఆ డబ్బును తోటి ఇతర వ్యాపారులకు లేదా మనీ రొటేషన్ చేసే స్థానికులకు అప్పుగా ఇస్తారు. అవతలి వాళ్ల వ్యక్తిత్వం పూర్తిగా తెలుసుకున్నాకే అప్పు ఇస్తారు. సగటున 2 నుంచి 3% దాకా నెలవారీ వడ్డీ వసూలు చేస్తారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా 2-3 రెట్ల అదనపు ఆదాయం వస్తుంది. అది కూడా మిగులు రాబడితోనే. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి పెయింట్ షాప్ ఓనర్ తన టర్నోవర్లో ప్రతి నెల స్టాక్ తెప్పించగా మిగిలే 50,000 రూపాయలను ఒక స్థానిక కాంట్రాక్టర్కు 3% వడ్డీకి ఇచ్చాడు. ఏడాదిలో వడ్డీ రూపంలోనే అదనంగా 18,000 వచ్చింది. అలా ప్రతి నెల చేసుకుంటూ పోతాడు. ఫలితంగా ఏడాది తిరిగేసరికి వడ్డీల రూపంలోనే 1,50,000కు పైగా ఆదాయం. అది పూర్తిగా పాసివ్ ఇన్కమ్, ఇన్స్పిరేషన్గా లేదు. వ్యాపార సూత్రం. డబ్బును నిల్వ చేయొద్దు. ఏదో ఒక రూపంలో డబ్బు పనిచేస్తూనే ఉండాలి. ఫలితంగా పాసివ్ ఇన్కమ్ పెరుగుతుంది. మనం ఏమీ చేయకుండా వచ్చే ఆదాయం ఇది. నెంబర్ 2, బంగారం ఆస్తుల్లో రిజర్వ్, లిక్విడిటీ బ్యాకప్. బంగారం యాక్టివ్గా ఉండే లిక్విడ్. మార్వాడీలు ఎక్కువగా బంగారాన్ని 10 నుంచి 100 గ్రాముల దాకా బార్ల మాదిరిగా కొంటారు. అవసరమైతే ఆ బంగారాన్ని అమ్మరు, కావాల్సినప్పుడు తనఖా పెడతారు. విలువ పెరగనప్పుడు కూడా దాన్ని ఒరిజినల్ వెయిట్తో తిరిగి వాడతారు. మిగతా బిజినెస్లో కానీ పీక్ సీజన్లో కానీ ఫండ్స్కు కొరత ఏర్పడితే ఈ బంగారం బార్లు వాళ్లకు బ్యాకప్గా పనికొస్తాయి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మార్వాడి జ్యువెలరీ షాపు వ్యాపారి తన దగ్గరున్న 1.5 కిలోల బంగారం బార్లను బ్యాంకులో తనఖా పెట్టాడు. గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఆ లోన్తో వచ్చిన డబ్బుతో మరో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశాడు. ఆ బ్రాంచ్ లాభాల్లోకి వచ్చిన తర్వాత తాను తీసుకున్న గోల్డ్ లోన్ తీరుస్తాడు. తన బంగారం తిరిగి తీసుకుంటాడు. అంటే తన రెండో షాపుకు పెట్టుబడి కేవలం తాను కొన్న బంగారమే. ఇప్పుడు బంగారం మిగిలింది, షాపుతోనూ రాబడి వస్తోంది. ఎంత మంచి ప్లానో కదా. ఆస్తులు విలువైన పెట్టుబడి. మార్వాడీలు ఏవైనా ఆస్తులు కొన్న తర్వాత దాన్ని ఖచ్చితంగా లీజు లేదా రెంటల్ మోడల్కి మార్చేస్తారు. వీలైనంత వరకు ఇలాంటి విషయాలు రహస్యంగా ఉంచుతారు. వాటిని తమకు నచ్చిన వాళ్లకు మాత్రమే లీజుకు కానీ రెంట్కు కానీ ఇస్తారు. ఇలా రెంటల్ నుంచి వచ్చే ఆదాయం పాసివ్ ఇన్కమ్గా మారుతుంది. వ్యాపార సూత్రం. క్యాష్ ఫ్లో ఈజ్ ద కింగ్, అసెట్ ఈజ్ ద థ్రోన్. అంటే నగదు ప్రవాహమే రాజు, ఆస్తియే సింహాసనం. నెంబర్ 3, ఈఎంఐ ప్లాన్ల స్ట్రాటజీ. మార్వాడీల ఈఎంఐ వ్యూహం ఎలా ఉంటుంది? మార్వాడి వ్యాపారి కస్టమర్కు 5,000 వాల్యూ చేసే వస్తువును 5,500కి ఇస్తాడు. కానీ 0 ఇంట్రెస్ట్ ఈఎంఐ అంటూ మార్కెటింగ్ చేస్తాడు. వీటిలో కంపెనీకి 5,000 ఇవ్వడం, మిగతా 500 తనకు లాభం. ఇది డైరెక్ట్ కంపెనీతో కాంటాక్ట్లో జరుగుతోంది. మరొకటి, కంపెనీతో నేరుగా కాకుండా థర్డ్ పార్టీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో అంటే ఎన్బిఎఫ్సిలతో టైఅప్ చేసుకుంటారు. తమ కస్టమర్లకు ఈఎంఐ సౌకర్యం కల్పిస్తారు. ఈ ప్రాసెస్లో ఏముంటుంది? కస్టమర్కు తక్కువ ఒత్తిడి అనిపిస్తుంది. షాప్కి క్యాష్ ముందే వస్తుంది. మిడిల్ మ్యాన్కి మేలు.
ఎన్బిఎఫ్సికి కూడా వడ్డీ రూపంలో బాగానే ప్రయోజనం. కంపెనీకి ఆ కస్టమర్ తిరిగి వస్తాడు. రిపీట్ బిజినెస్ సాగుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి మిక్సీ షాపులో 6,000 రూపాయల వాల్యూ ఉన్న మిక్సీని 2,000 డౌన్ పేమెంట్తో ఇచ్చాడు. మిగిలిన మొత్తం 6 నెలల్లో ఈఎంఐలుగా వసూలు చేశాడు. దీంతో అసలు ధర కన్నా 800 రూపాయలు ఎక్కువగా తీసుకున్నాడు. అయినప్పటికీ కస్టమర్కి ఈఎంఐ కాన్సెప్ట్ వల్ల తక్కువ చెల్లించినట్లు అనిపిస్తుంది. వ్యాపార సూత్రం. కస్టమర్కి అనుకూలంగా ఉండేలా బిజినెస్ స్ట్రాటజీని అమలు చేసుకోవాలి. అప్పుడు లాభం రెట్టింపు అవుతుంది. కస్టమర్కు రిస్క్ ఫ్రీ, మనకు రెట్టింపు రాబడి. నెంబర్ 4, ట్యాక్స్ మేనేజ్మెంట్ మాస్టర్ ఆఫ్ ఇన్కమ్ ప్రొటెక్షన్. మార్వాడీలు ఆదాయాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? మార్వాడీలు తమ వ్యాపార ఖర్చుల్లో ప్రతి ఒక్క రూపాయికి బిల్ తీసుకుంటారు. కుటుంబ సభ్యుల పేర్లపై షాపుల్లో భాగస్వామ్యం చూపిస్తారు. ఆదాయాన్ని వ్యాపారానికి తిరిగి పెట్టుబడిగా చూపిస్తారు. అవుట్ స్టాండింగ్ బకాయిలు, బ్యాడ్ డెప్టులు తగిన ప్లానింగ్తో చూపిస్తారు. బుక్స్లో డిప్రిషియేషన్ మరియు రీఇన్వెస్ట్మెంట్ ద్వారా నికర లాభం తగ్గించి ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ తగ్గించుకుంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి ప్లైవుడ్ షాప్ వ్యాపారి తన ఆఫీస్ ఖర్చుల పేరుతో పిల్లల స్కూల్ బస్ ఛార్జీలు, ఇంటర్నెట్ బిల్లులు, ల్యాప్టాప్ ఖర్చులు అన్నింటినీ బిజినెస్ రిక్వైర్మెంట్గా చూపిస్తాడు. పైకి ఆదాయం తక్కువగా చూపించి జాగ్రత్తగా సంపద పెంచుకుంటాడు. వ్యాపార సూత్రం. అవకాశం ఉన్న చోట పర్సనల్ ఖర్చులను కూడా ఆఫీస్ మెయింటెనెన్స్ కింద మార్చుకోవచ్చు. ఫలితంగా డబుల్ బెనిఫిట్. అటు ట్యాక్స్ పేరుతో కట్టాల్సింది మిగులుతుంది, ఇటు వ్యక్తిగత ఖర్చులు కంపెనీ ఖాతా నుంచి చెల్లిస్తారు. నెంబర్ 5, ఫ్యామిలీ రూల్స్. వ్యాపారం వారసత్వంగా చక్కదిద్దడం. మార్వాడీల పిల్లలకు చిన్నప్పటి నుంచే బిజినెస్లోనూ డబ్బు వినియోగంలోనూ కఠిన నియమాలుంటాయి. ఒక బిజినెస్ మెన్గా కంపెనీలో ఎలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారో మార్వాడీలు ఇంట్లో కూడా అలాగే ఉంటారు. మార్వాడీలు పాటించే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్. పిల్లలకు పాకెట్ మనీ ఉండదు, పని చేసి సంపాదించుకోవాలి. మార్వాడీలకు సంపద అంటే పంచుకునేది కాదు, నిజాయితీగా క్రమశిక్షణతో రాబడి నేర్పేది. ఉద్యోగం కోసం కాదు, వ్యాపారానికి ఉపయోగపడేలా చదవడం. పిల్లలు తమ సొంత ఖర్చుపైన లెక్కలు చూపించాల్సిందే. మగవాళ్లతో పాటు ఆడవాళ్లకు వ్యాపారంలో సహేతుకమైన పాత్ర ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి ఫ్యామిలీ 10వ తరగతి చదువుతున్న తమ బిడ్డకు స్ట్రిక్ట్ రూల్ అమలు చేస్తారు. ప్రతి ఆదివారం షాపులో 4 గంటల పాటు పనిచేసిన తర్వాతే పబ్జీ ఆట ఆడుకునేందుకు అనుమతిస్తారు. ఆటకి ముందు షాపులో లెక్కలు. ఎలా ఉంది? వ్యాపార సూత్రం. బిజినెస్ అనేది మార్వాడీలు కొత్తగా నేర్చుకునేది కాదు, వాళ్ళ జీన్స్లోనే ఉంటుంది. ఉగ్గుపాలతోనే అది అలవాడుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మార్వాడి మెంటాలిటీని ప్రతిఫలించే చిహ్నాలు. ఒక మార్వాడి వ్యాపారి తన ఇన్కమ్ను 3x పెంచుకున్నాడు. ఎలాగంటే ప్లైవుడ్ స్టోర్తో ఫర్నిచర్ అసెంబ్లింగ్ను స్టార్ట్ చేశాడు. కస్టమర్కి కార్పెంటర్ను అప్పగిస్తాడు. అవసరమైన మెటీరియల్ అంతా తానే అమ్మాడు. తీసుకున్న మెటీరియల్ పైనే కాదు, చేయించిన వర్క్ పైన గ్యారంటీ ఇచ్చాడు. కస్టమర్కి ఈ ఆఫర్ బాగా నచ్చింది. కార్పెంటర్కు కస్టమర్కి మధ్య బ్రిడ్జ్గా అయ్యాడు. కార్పెంటర్ ఇప్పటికే తన రెగ్యులర్ కస్టమర్. ఇప్పుడు ఆ కొత్త కస్టమర్ కూడా రెగ్యులర్ కస్టమర్ అయ్యాడు. అతని ద్వారా మౌత్ పబ్లిసిటీ కూడా పెరిగింది. బంగారాన్ని అమ్మకుండా వ్యాపారం చేసే మాస్టర్ మైండ్. ఒక మార్వాడి తన ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం తనఖా పెట్టి 3 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బుతో మోటార్ల వ్యాపారం స్టార్ట్ చేశాడు. తన మైండ్ సెట్తో బిజినెస్ స్పీడ్గా పెంచుకున్నాడు. కేవలం 4 నెలల్లో 4,20,000 రూపాయల టర్నోవర్ సాధించాడు. దీంతో కొంచెం కొంచెంగా కాదు, ఒక్కసారే గోల్డ్ లోన్ క్లోజ్ చేసి బంగారం మొత్తం విడిపించుకున్నాడు. ఇప్పుడు 4 నెలల్లోనే పెట్టుబడి మొత్తం వచ్చింది. షాపులో సరిపడినంత స్టాక్ ఉంది. తన బంగారం తనకు వచ్చేసింది. కొద్ది రోజుల దాకా తక్కువ రాబడితో సరిపెట్టుకున్నాడు. తర్వాత క్రమంగా షాపును డెవలప్ చేసుకున్నాడు. ట్యాక్స్ ఫ్రెండ్లీ బిజినెస్. ఒక మార్వాడి స్వీట్ షాప్ యజమాని ప్రతి బిల్లుకి జీఎస్టీతో కూడిన బిల్లు ఇస్తాడు. తన షాపుకు అవసరమైన సరుకులన్నీ ఓ 4 లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మాత్రమే కొంటాడు. వాళ్ళ దగ్గర నుంచి బిల్లులు టంచన్గా తీసుకుంటాడు. తాను కొనే ప్రతి సరుకుకు, అమ్మే ప్రతి వస్తువుకు బిల్లులు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. మొత్తానికి లావాదేవీలు క్లియర్గా ఉంటాయి. ఎవ్వరికీ భయపడడు. దర్జాగా బిజినెస్ చేస్తాడు. పార్ట్ 6, టేక్అవేస్. వడ్డీ, నగదును చెలామణిలో ఉంచే మార్గం. బంగారం, లిక్విడ్ అసెట్తో లాభం. ఈఎంఐ ప్లాన్, మార్కెటింగ్ ప్లస్ మార్జిన్. ట్యాక్స్ మేనేజ్మెంట్, చట్టబద్ధ రాబడి సంరక్షణ. ఫ్యామిలీ రూల్స్, వ్యాపారం వారసత్వంగా చక్కదిద్దడం. మార్వాడీలు డబ్బు సంపాదించడంలో మాత్రమే మాస్టర్లు కాదు, ఆ డబ్బును నిలబెట్టుకోవడంలో, దాన్ని పెంచుకోవడంలో కూడా నేర్పరులు. వాళ్ళు వ్యాపారం మాత్రమే చేయరు, వ్యాపారాన్ని సృష్టిస్తారు. ఇప్పటి వరకు మార్వాడీల సక్సెస్ సీక్రెట్ సిరీస్లో 6 భాగాలు పూర్తయ్యాయి. మార్వాడీలకు సంబంధించిన అనేక వ్యాపార రహస్యాలు తెలుసుకున్నాం. ప్రధానంగా పార్ట్ 6లో మార్వాడీల వడ్డీ వ్యాపారం, బంగారం, ఆస్తులు, ఈఎంఐల వ్యూహం, మార్వాడీల ట్యాక్స్ మేనేజ్మెంట్ వంటి కీలక అంశాలను అర్థం చేసుకున్నాం.
ఇక నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 7లో మార్వాడీల నుంచి నేర్చుకోవాల్సిన మరిన్ని అంశాలు ఉంటాయి. మరి పార్ట్ 7లో ఏమేమి ఉంటాయంటే పెట్టుబడిలో రిస్క్ టేకింగ్, కష్టపడడం అంటే సంపదకు మార్గం, వలసల నుంచి వండర్స్ వంటి మరిన్ని అంశాలు ఉండబోతున్నాయి. పార్ట్ 7 కోసం రెడీ అయితే పార్ట్ 7 ప్లీజ్ అని టైప్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.